2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో వృషభ రాశి వారికి కుటుంబ స్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా మంచి ధనం రాబోతోంది. కుటుంబ సభ్యుల నుంచి చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈ మాసం అనేది చాలా బాగుండబోతోంది. లాభస్థానంలో శని గారు ఉన్నారు. 2వ స్థానంలో గురువు గారు ఉన్నారు. లాభాధిపతి 2వ స్థానంలో ఉన్నప్పుడు మీకు ధనపరంగా ఎటువంటి లోటంటూ ఉండదు. చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు ధనపరంగా మాత్రం. విద్యార్థులకి 14 జనవరి నుంచి మీరు కనుక యూనివర్సిటీస్ లో కానీ కాలేజ్ కానీ అప్లై చేస్తే కనుక మీరు అనుకున్న సీట్ రావటము, మీరు అనుకున్న కోర్స్ రావటము చాలా చాలా సంతోషంగా అయితే ఉంటది. విద్యార్థులకి ఎగ్జామ్ 14వ తారీఖు నుంచి కనుక మీరు అటెండ్ అవుతే కనుక మంచి మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంటది. చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు. లవర్స్ కి మాత్రం 17వ తారీఖు వరకు ఇబ్బందిగా ఉంటది. 17వ తారీఖు తర్వాత నుంచి బాగుంటది. మీరు కనుక లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటే కనుక 17వ తారీఖు తర్వాత నుంచి లవర్ కి ప్రపోజ్ చేయండి. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. మెంటల్ టెన్షన్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఎసిడిటీ లాంటివి ఎక్కువగా ఉంటాయి. విష్ణు సహస్రం పారాయణం చేయండి. ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్స్ అయితే వస్తాయి. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంటది. మీరు కాల భైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ 6వ స్థానం అధిపతి అయిన శుక్రుడు ఎప్పుడైతే 10వ స్థానానికి వస్తారో 13వ తారీఖు నుంచి మీకు డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక ఎప్పుడైతే బుధుడు 9వ స్థానానికి వస్తారో మీకు చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. బిజినెస్ లో పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి ఫలితాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా 7వ అయిన కుజుడు మీకు 9వ స్థానంలోకి వస్తారు. ఆయన ఉచ్చ స్థితిలోకి వస్తారు కాబట్టి మకర రాశిలో కుజుడికి బలం అంటూ ఎక్కువగా ఉంటది. ఆ స్థానంలోకి వచ్చినప్పుడు మ్యారేజ్ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మీకు మంచి సంబంధం కూడా కుదిరే అవకాశం ఉంటది. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. వృత్తి పరంగా 10వ స్థానంలో రాహు భగవానుడు ఉన్నారు. గురువు గారి 9వ దృష్టి రాహు భగవాను పట్టం మూలంగా మీకు చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. వృత్తి పరంగా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. గ్రోత్ ఎక్కువగా ఉంటది. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. 0 నుంచి హీరో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి పరంగా మాత్రం చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.